మొన్నటిదాకా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు దానికి సమాధానం వచ్చేసింది. మొత్తానికి మన భారతీయులకు ఏదో ఒక సస్పెన్స్ దాని ముడి విప్పే వరకు నిద్ర పట్టదుగా. దాంతో ఎప్పుడు ఏ అంశాలు చర్చిద్దామా అని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇక మన మీడియా కూడా తక్కువేం కాదండోయ్. నిత్యం ప్రజలకు విందు భోజనం వంటి ప్రశ్నలను సంధిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు సామాన్యులను రాజకీయ నాయకులను వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, తమిళనాడు చిన్నమ్మ, అదేనండి జయలలిత అక్రమాస్తుల కేసులో శిక్ష పడిన వరంవర అగ్రహారంలో జైల్లో ఊచలెక్కిస్తున్న శశికళను హఠాత్తుగా లేడీ అమితాబ్ గా పేరున్న నటి రాములమ్మ, అదేనండి విజయశాంతి కలిసి చర్చించడమే. వాస్తవానికి నటీమణిగా విజయ నిర్మల, విజయలలిత సహకారం ప్రోత్సాహంతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ గా ఏదో గ్లామర్ చూపిస్తూ సాగిన నటి విజయశాంతి ఎప్పుడైతే ఆమె చేతికి రత్నంగారి కర్తవ్యం దొరికిందో దాంతో నిజమైన కిరణ్ బేడీని మించిపోయిన పాపులారిటీ సంపాదించింది. ఒకానొక సమయంలో మెకానిక్ అల్లుడులో చిరంజీవి, లారీ డ్రైవర్, నిప్పురవ్వ వంటి చిత్రాలతో బాలకృష్ణ, సూర్య ఐపీఎస్ లో వెంకటేష్ వంటి మాస్ హీరోలతో కలిసి నటించినా కూడా ఆమెకు కూడా పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇబ్బడి ముబ్బడిగా మాస్ అభిమానులు, అభిమాన సంఘాలు కూడా కొలువైపోయాయి. ఇక ఈమె రేంజ్ కోలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగింది. ఇక కోలీవుడ్ లో అయితే ఆమె హీరోయిన్ గా నటించిన పలు చిత్రాలను, ఉదాహరణకు చిరంజీవి, బాలకృష్ణలతో నటించిన చిత్రాలను కూడా తమిళంలోకి డబ్ చేసేటప్పుడు ఆ డబ్బింగ్ చిత్రానికి ఆమె పేరున టైటిల్ వచ్చేలా ఆటో రాణి వంటి వాటిని పెట్టి థియేటర్ల వద్ద ఆమె కటౌట్లు పెట్టి క్యాష్ చేసుకోవాలని ట్రై చేసేవారు. అంతగా ఆమెకు తమిళనాట క్రేజ్ ఉండేది. ఇక ఆమె ఉన్నట్లుండి నేను తెలంగాణ వ్యక్తిని అని చెప్పినప్పుడు కూడా ఆమె పొలిటికల్ ఎంట్రీకి స్వర్గీయ జయలలితనే కారణమని, స్ఫూర్తి అని చెప్పుకునేవారు. బీజేపీలో చేరిందే, ఆ తర్వాత కేసీఆర్ తో కలిసిందే, ఆ తర్వాత సొంతంగా తన రాజకీయ గూటిని ఏర్పాటు చేసింది. కానీ వప్పులేమీ ఉండకలేదు. దీంతో మరలా కాంగ్రెస్ లో చేరింది. ఇక ఈమెకు జైతోనే కాదు, ఆమె నెచ్చెలి శశికళతో కూడా మంచి అనుబంధం ఉంది. నాడు జయ మరణం తర్వాత సీఎం సీటు కోసం శశికళ, పన్నీర్ సెల్వంలు పోటీ పడితే అన్నాడీఎంకేను నడిపే సత్తా పన్నీర్కు లేదని, కేవలం చిన్నమ్మకు మాత్రమే ఉందని ప్రకటించింది. అంతేకాదు పోయస్ గార్డెన్ కి వెళ్లి శశికళను సముదాయించి మద్దతు తెలిపి వచ్చింది. అసలే శశికళ పేరెత్తితేనే నాడు ఉద్రేకం, కోపం ఆపుకోలేకపోతున్న ప్రజలకు, రాజకీయ నాయకులకు, సినిమా వారికి, మీడియాకి అందరికీ ఒక మంట మండింది. దాంతో మా రాష్ట్రంలో మాకు ఎవరిని ఎంచుకోవాలో మాకు తెలుసు, మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నీవెవరు, నీ రాష్ట్రం వెళ్లిపో అని వారు తరిమి కొట్టారు. తాజాగా ఈమె మరలా శశికళ శిక్ష అనుభవిస్తున్న వరంవర ఆగ్రహం జైలుకు వెళ్లింది. అప్పటిదాకా చిన్నమ్మతో దినకరన్ మంతనాలు జరుపుతున్నారు. రెండాకుల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ కి పెద్ద మొత్తంలో లంచం ఇవ్వడంలో ఈయన ప్రధాన నిందితుడు. బెయిల్ పై వచ్చాడు. ఇక దినకరన్ మీటింగ్ అయిపోగానే విజయశాంతి రంగప్రవేశం చేసింది. రాత్రి 7 గంటల నుంచి దాదాపు 3 గంటలు చిన్నమ్మతో మంతనాలు జరిపింది. ఇక తాజాగా తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత సెంట్రల్ జైల్లో పరాయి వ్యక్తులకు అనుమతి లేదని, మరి రాములమ్మ అంతసేపు, అది రాత్రి 7 గంటలకు పైన చర్చలు జరపడం ఏంటి అని మండిపడుతోంది. అంతేకాదు చిన్నమ్మకు జైల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఆమెకు ఫామ్ హౌస్, పోయస్ గార్డెన్ కంటే జైల్లోనే అక్రమంగా కొందరు అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలుస్తోంది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నీర్ సెల్వం, పళనిస్వామిలను ఏకం చేయాలని, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా తాము తమిళనాడులో కూడా పావులు కదిపేలా చూడాలని ప్రయత్నిస్తోంది. దీంతో యూపీఏకు మంచి స్నేహం ఉన్న కరుణానిధి, స్టాలిన్లు డీఎంకేతో చిన్నమ్మను కలిపి వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి బీజేపీ ఆటలకు చెక్ చెప్పే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం సోనియమ్మ, రాములమ్మకి అప్పగించారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలను రంగంలోకి దింపకుండా, మీడియా కన్ను పడకుండా పెద్దగా ఫోకస్ లో లేని రాములమ్మకి కాంగ్రెస్ పెద్దలు ఈ బాధ్యత అప్పగించారంటున్నారు. మరి ఏ విషయం అనేది 1-2 రోజుల్లో బయటపడుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.